మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు నాబార్డ్ అనే సంస్థ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరెవరు అర్హులు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉన్నాయి, ఫీజు ఎంత ఉంటుంది, ఎలా అప్లికేషన్ చేయాలి, ఎంపిక ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అసలు మనకి ఏదైనా ఒక నోటిఫికేషన్ ఒక సంస్థ నుంచి వస్తే ఆ సంస్థకు సంబంధించిన పూర్వ నేపథ్యాన్ని మనం అయితే తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాతనే ఆ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అయితే చేసుకోవాలి. అసలు నాబార్డ్ అసలు ఇది ఎందుకు ఏర్పడింది, ఎప్పుడు ఏర్పడింది, దీని గురించి మీకు తెలియాలి. నాబార్డ్ అనేది 1982 జూలై 12వ తారీఖు నాడు ఏర్పడింది. కె శివరామన్ కమిటీ సిఫారసుల మేరకు దీనిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అసలు దీనిని ఎందుకు ఏర్పాటు చేశారంటే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయా, ఈ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగాన్ని మరియు గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం ఈ సంస్థనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఏ సంస్థని? నాబార్డ్ అనే సంస్థని. నాబార్డ్కి సంబంధించి ఎక్కడైతే ప్రాంతీయ బ్రాంచీలు ఉన్నాయో, అంటే రీజనల్ ఆఫీస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రీజనల్ ఆఫీస్లో డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నాబార్డ్ అనే సంస్థ ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ఎలా చేయాలి, ఏ సైట్ ద్వారా చేయాలి అంటే ఆన్లైన్లో చేయాలి. ఈ అప్లికేషన్ని సైట్ ఏంటంటే www.nabard.org. మరి ఈ ఆన్లైన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే 2026 జనవరి 17 నుండి ఫిబ్రవరి 3, 2026 వరకు ఈ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 159 ఖాళీలు ఉన్నాయి. ఇందులో డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులు ఒకటి అండ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్ట్ అని 2 రకాల పోస్టులను అయితే విభజించడం జరిగింది. ఇందులో 159 పోస్టులు కేవలం డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టు మాత్రమే. మరి మొత్తం 159 పోస్టుల్లో ఏ రాష్ట్రానికి ఎన్ని పోస్టులు కేటాయించబడిందో ఇప్పుడు చూద్దాం. అండమాన్ అండ్ నికోబార్ కేంద్రపాలితానికి సంబంధించి మొత్తం పోస్టు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 1 ఉన్నది. అదే మన ఉమ్మడి రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి మొత్తం పోస్టు ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 7. మన తెలంగాణకు వచ్చేసి అయితే 1 పోస్ట్ లేదండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 7 పోస్టులు ఉన్నాయి. ఇది సెంట్రల్ నోటిఫికేషన్ కాబట్టి, అంటే నాబార్డ్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 7 పోస్టులు ఉన్నాయి. మరి 7 పోస్టులకు తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. 7కి 7 బరాబర్ చేసుకోవచ్చు. ఇక్కడ స్థానిక రిజర్వేషన్ అనేది లేదండి. ఎందుకంటే ఇది నాబార్డ్ నుండి, అంటే కేంద్ర ప్రభుత్వ రంగం నుండి విడుదలైన నోటిఫికేషన్ కాబట్టి ఇక్కడ స్థానిక రిజర్వేషన్ 95% అనేది వర్తించదు. కేవలం రిజర్వేషన్ల పరంగా వర్తిస్తుంది తప్ప స్థానిక రిజర్వేషన్ మాత్రం వర్తించదు. ఈ విషయాన్ని గుర్తుంచుకొని తెలంగాణ అభ్యర్థులు కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోగలరు. మొత్తం ఎన్ని పోస్టులు? 7 పోస్టులు. అందులో జనరల్ ఎన్ని? 5, ఎస్సీలకు ఎన్ని? 1, ఓబీసీలకు 1. అంటే మొత్తం డెవలప్మెంట్ అసిస్టెంట్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 7 ఖాళీలు ఉంటే అందులో జనరల్ వచ్చేసి 5, ఎస్సీ వచ్చేసి 1, ఓబీసీ వచ్చేసి 1. ఈ పోస్టులను తెలంగాణ వాళ్ళు సైతం కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో స్థానిక రిజర్వేషన్ అనేది లేదు. ఈ 7 పోస్టులకు కూడా తెలంగాణ వాళ్ళు కూడా ఎలిజిబులే. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశాడు. ఏంటి అంటే ఒక స్టేట్లో అప్లై చేసుకున్న తర్వాత ఇంకో స్టేట్లో అప్లికేషన్ చేసుకోవడానికి వీలు లేదు. చేస్తే నువ్వు అండమాన్ నికోబార్లో చేయి, లేదా అస్సాంలో చేయి, లేదా బీహార్లో చేయి, లేదా ఛత్తీస్గఢ్లో చేయి, లేదా ఆంధ్రప్రదేశ్లో చేయి. కాకపోతే నువ్వు ఏ రాష్ట్రంలో చేస్తున్నావో ఆ రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాష ఏది ఉంటుందో ఆ భాషపై మాత్రం నీకు పరిజ్ఞానం ఉండాలి. అలా పరిజ్ఞానం ఉన్న ఎడల నువ్వు ఈ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదే డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్టులకు సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి 3 ఉన్నాయి. ఈ 3లో మన ఉమ్మడి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి 1 పోస్ట్ ఖాళీగా ఉంది. తెలంగాణలో ఇందులో కూడా పోస్టులు లేవు. ఈ 1 పోస్టు కూడా తెలంగాణ వాళ్ళు సైతం అప్లై చేసుకోవచ్చు. ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఉండాల్సిన అర్హతలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ పోస్టులకు సంబంధించి ఏ పోస్టులు? డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఏజ్ విషయానికి వస్తే ఏ ఏజ్ వాళ్ళు అర్హులు అంటే ఎవరికైతే జనవరి 1, 2026 వరకు కనీసంగా 21, గరిష్టంగా 35 సంవత్సరాలు, అంటే 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ అనే పోస్టులకు ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందా అంటే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ విషయానికి వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 సంవత్సరాలు. అదే ఓబీసీకి వచ్చేసరికి 3 సంవత్సరాలు. అదే పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చేసి 10 సంవత్సరాలు. అంటే ఈ పీడబ్ల్యూడీలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే వేరియేషన్స్ అంటే ఎవరైతే జనరల్ వాళ్ళు పీడబ్ల్యూడీ పర్సన్ అయి ఉంటారో వాళ్ళకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను,
అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతేనేమో 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, అదే ఓబీసీ వాళ్ళైతేనేమో 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను. అంటే కానీ గరిష్టంగా 30 సంవత్సరాలని చెప్పినప్పటికీ ఎస్సీ వాళ్ళైతే 40 సంవత్సరాల లోపు అప్లై చేసుకోవచ్చు, ఎస్టీ వాళ్ళైతే 40 సంవత్సరాల లోపు అప్లై చేసుకోవచ్చు, అదే ఓబీసీ వాళ్ళైతే 38 సంవత్సరాల లోపు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ అర్హత ఉంటే ఈ పోస్టుకు అప్లై చేసుకోవాలి. ఏ పోస్టుకు? డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టుకు అండ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్టుకు. అంటే ఈ రెండింటికి కూడా వేరువేరుగా విద్యా ప్రమాణాలను అయితే నిర్దేశించడం జరిగింది. ఇప్పుడు మనం డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి ఏ అర్హత ఉంటే ఎలిజిబుల్లో తెలుసుకుందాం. డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టు, ఈ పోస్టుకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఎనీ డిగ్రీ, అంటే బీఏ వాళ్ళు కానీ, బీఎస్సీ వాళ్ళు కానీ, బీటెక్ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. కాకపోతే ఇక్కడ పర్సంటేజ్ని ప్రమాణంగా తీసుకున్నాడు. ఏంటి ఆ పర్సంటేజ్ అయితే, ఎవరికైతే డిగ్రీలో 50% మార్కులు వస్తాయో వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. 50 కంటే తక్కువ వస్తే ఎలిజిబుల్ కాదు. ఇది ఎవరికంటే జనరల్ క్యాండిడేట్కి. అంటే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డిగ్రీలో మినిమం 50% మార్కులతో పాస్ అవ్వాలి. 50% కంటే తక్కువ వస్తే ఎలిజిబుల్ కాదు. 50% ఖచ్చితంగా ఉండాలి. అలా ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ విషయానికి వస్తే కేవలం డిగ్రీ పాస్ అయితే చాలు. బీఏలో కానీ, బీఎస్సీలో కానీ, లేకపోతే బీటెక్లో కానీ ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్. అదేవిధంగా డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ, మరి దీనికి సంబంధించి అర్హతలు ఎలా ఉన్నాయి? విద్యా అర్హతలు, దీనికి సంబంధించి విద్యా అర్హతలు ఎలా ఉన్నాయంటే, ఎవరైతే డిగ్రీ పాస్ అవుతారో, ఎందులో డిగ్రీలో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఒక సబ్జెక్టుగా ఉండి డిగ్రీ ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఒకవేళ డిగ్రీలో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సబ్జెక్ట్ లేకుంటే డిగ్రీ కంప్లీట్ చేశారు, మరి వాళ్ళు ఎలిజిబులా అంటే ఎలిజిబుల్ కాదు. ఖచ్చితంగా డిగ్రీలో ఒక సబ్జెక్టు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఉండాలి. అలా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్టుకు ఎలిజిబుల్. అంటే ఈ రెండింటికి ఒకటే తేడా అండి. అంటే డెవలప్మెంట్ అసిస్టెంట్ పోస్టులకైనా డెవలప్మెంట్ అసిస్టెంట్ హిందీ పోస్టులకైనా ఒకటే తేడా. ఏంటి అంటే ఇందులోనేమో ఎన్ని డిగ్రీ పాస్ అయి ఉండాలి, కానీ ఇందులో మాత్రం హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఒక సబ్జెక్ట్ ఉండి ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి 3 దశల్లో జరుగుతుంది. మొదటగా ప్రిలిమ్స్ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఎల్పిటి టెస్ట్ అని ఉంటుంది. ఎల్పిటి టెస్ట్ అంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. అంటే ఏదైతే ప్రాంతీయ భాష ఉన్నదో ఆ ప్రాంతీయ భాషపై ఒక టెస్ట్ నిర్వహిస్తారు. ఆ టెస్టులో మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. ఆ టెస్టుకు మెరిట్ అనేది ఉండదు. ఉదాహరణకి మన తెలంగాణ ఉంది లేదా ఆంధ్రప్రదేశ్ ఉంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ భాష ఏంటి అంటే తెలుగు. అంటే తెలుగుకు సంబంధించి ఒక టెస్ట్ నిర్వహిస్తారు. ఆ టెస్ట్లో కేవలం పాస్ అయితే సరిపోతుంది. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. 1/4 నెగిటివ్. అంటే 4 క్వశ్చన్లు తప్పు అయితే 1 మార్క్ పోతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోగలరు. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ఫీజు ఎంత ఉందో తెలుసుకుందాం. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీలకు ఎస్టీలకు పీడబ్ల్యూ వాళ్ళకి వచ్చేసి అప్లికేషన్ ఫీజు అయితే లేదండి. కాకపోతే ఇంటిమేషన్ ఛార్జెస్ ఉంటుంది. ఎంత? 100 రూపాయలు. అదే ఈ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ ఫీజు వచ్చేసి 450 రూపాయలు. దాంతోపాటు ఇంటిమేషన్ ఛార్జెస్ 100 రూపాయలు, మొత్తం 550 రూపాయలు. స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫీజు లేదండి. మరి ఈ ఫీజును దేని ద్వారా చెల్లించాలంటే డెబిట్ కార్డు ద్వారా కానీ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కానీ చెల్లించవచ్చు. డెబిట్ కార్డులో కూడా రూపే కార్డు కానీ, వీసా కార్డు కానీ, మాస్టర్ కార్డు కానీ, మాస్టర్ కార్డు కానీ ఈ కార్డులు ఉంటే ఈ కార్డుల ద్వారా చెల్లించవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా చెల్లించవచ్చు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడ సెంటర్లు ఇచ్చాడో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పోస్టులకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చాడంటే ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. అంటే కేవలం ప్రిలిమ్స్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్ మాత్రమే ఇవి. మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ కావు. ప్రిలిమ్స్కి వేరువేరుగా సెంటర్స్ ఇచ్చాడు, మెయిన్స్కి వేరువేరుగా సెంటర్స్ ఇచ్చాడు. అదే మెయిన్స్ విషయానికి వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ సెంటర్లు ఇచ్చాడంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజయవాడ, విశాఖపట్నం ఈ 2 మాత్రమే ఇచ్చాడు మెయిన్స్కి సంబంధించి. ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.